దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి నా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థించుకునే వాక్య భాగంలోకి వెళ్దామండి. ఈరోజు కూడా దేవుడు మనతో ఏం మాట్లాడాడు, ఎలాంటి విషయాలు మనతో ఆయన పంచుకోబోతున్నాడు అనేది ప్రతి ఒక్కరు మనసంతా ఇక్కడే కేంద్రీకరించుకొని వినాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ప్రార్థించుకున్నామండి. కళ్ళు మూసుకుంటాం. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, ఇంతవరకు మీ చల్లని కృపలో దాచి భద్రపరిచి తండ్రి, మరొక వారంలో తండ్రి మమ్మల్ని మీ ప్రేమ చేత ఏర్పరచుకొని తండ్రి ఇక్కడ కూర్చోబెట్టిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, మేము ఏదైతే వినిచున్నామో దాని ప్రకారంగా నడుచుకునే జ్ఞానము వివేకము మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఏదైతే మీ మాటలు మా చెవున పడుతున్నాయో ఆ మాటలన్నింటినీ ప్రభువా ఆచరణలో ఉంచుటకు తండ్రి, ప్రవర్తించుటకు ఎల్లప్పుడూ ప్రయత్నించి వద్దకు చేరే పిల్లలకు అందరినీ మార్చమని ప్రార్థిస్తూ తండ్రి, ఏదైతే తండ్రి వినబోచున్నామో ఆ మాటలు కూడా తండ్రి మా హృదయం అనే పలకల మీద ముద్ర వేసుకొని తండ్రి, ఈ లోకంలోనికి ఎలా అయితే వచ్చామో అలా వెళ్ళిపోతాము కనుక తండ్రి, కానీ వెళ్ళిపోయే సమయంలోగా మేము మీ వాక్యాన్ని మా చేత పట్టుకుని మీ వద్దకు వచ్చుటకు మా అందరికీ మరొక్కసారి బలము, జ్ఞానము, వివేకం ఇచ్చి మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇక్కడ నిలవబడి మాట్లాడుచుండగా మీ దీని దాసులకు తండ్రి మంచి జ్ఞానం ఇచ్చి వివేకం ఇచ్చి నడిపించండి తండ్రి. అలాగే కూర్చున్న వారి పిల్లలకు కూడా తండ్రి, ప్రభు వారికి కూడా వినగలిగిన చెవులను తండ్రి, గ్రహించగలిగిన హృదయమును అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభువులను ఒక్కరికి చెల్లిస్తూ ఆది నుండి అంతం వరకు మీ నామానికి మీ చిత్త ప్రకారంగా జరిగించుకోమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం ప్రియులారా. ఈరోజు విలువైన విషయాలు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడన్న ప్రతి ఒక్కరూ నమ్మగలిగిన హృదయం ఉన్నట్లయితే దేవుడు ఏదో ఒకటి మనకు ఏదో ఒక దేని ద్వారా మనకి ఏదో ఒక పాఠం మనకు నేర్పిస్తాడు. సో మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హృదయాన్ని దేవుని వాక్యానికి సిద్ధంగా ఉండునట్లుగా చూసుకోవాలి. మన హృదయం ఎప్పుడైతే దేవుని వాక్యము ఎక్కడైతే మన చెవులకు వినిపిస్తూ ఉంటుందో వినిపించిన వెంటనే మన హృదయాన్ని సిద్ధపరచుకునేసేది. ఒక రాజు దగ్గర ఏదో యుద్ధానికి సైనికులు వస్తున్నారంటే, వేరే దేశం నుండి ఆ దేశానికి వస్తున్నారంటే వాళ్ళు సిద్ధపాటుగా ఉంటారు. ప్రతి ఒక్కటి వారికి ఏది కావాలో వాళ్ళ ఆయుధాలను సిద్ధపరచుకుంటారు. సో ఈ లోకం అంతా చమత్కారమే, దేవుడు ఒక్కడే సత్యవంతుడు. సో దీన్ని మనం గుర్తించుకొని ఆయన సత్యాన్ని మన హృదయంలో ఉంచుకొని ఈ లోకము చమత్కారానికి లొంగిపోయే వారుగా ఏ ఒక్కరు ఉండకుండా, మన లోకం అనగా 3 వస్తాయండి. ఏంటవి? లోకం అనగా 3 వస్తాయి. మనం రెగ్యులర్ గా వినే పదాలు అవి. లోకం అనగానే 3 వస్తాయి: నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. ఈ 3 కూడా ఆ 3కి మనం ఎంత దూరంగా ఉంటామో వాక్యానికి అంత దగ్గర అవుతాం. ఈ 3 అనేది లోకం అనగానే ఈ 3: నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఈ 3 కనుక మనలో లేకపోయినట్లయితే మనము దేవునికి చాలా దగ్గర మనుషులుగా మారిపోతాం. అలాంటి వారుగా మనం ఉండాలని ఈరోజు కూడా కొన్ని విలువైన మాటలు మనం నేర్చుకున్నట్లయితే ప్రియులారా, ఇప్పుడు మనం చెప్పాము నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం. అందులో ఒకటి మనం తీసుకున్నట్లయితే చాలా ప్రాముఖ్యమైనది నేత్రాశ. నేత్రకు ఆశ. నేత్రాశ అంటాం. నేత్రకు ఆశ. ఆశలు రావడం సహజమే, కానీ ఆశలు చాలా దుర్మార్గంగా మారడం అది ప్రమాదకరమైన విషయం. నేత్రాలకు ఆశ ఉంటుంది, ఆశలు, దాన్నే నేత్రాశ అంటాం. సో ఈ నేత్రాలకు వచ్చే ఆశలు ఏంటి? నేత్రము అనగా ఆ కన్ను మనకు నేర్పించే పాఠం ఏంటి? కన్ను అనేది ఏంటి? ఎందుకు మనకు దేవుడు 2 కన్నులు ఇచ్చి ఆ కన్నుల ద్వారా మనకు ఒక పాఠాన్ని ఎందుకు నేర్పించడం అనేది ఈరోజు అదే విషయం మనం మాట్లాడుకునేట్లు ప్రియులారా. మత్తయి సువార్త 18వ అధ్యాయము వచనం చూసుకొని మనము వాక్య భాగంలో ముందుకెళ్దాం ప్రియులారా. మత్తయి సువార్త 18వ అధ్యాయము 7వ వచనం నుండి చూద్దామండి. అభ్యంతరము వలన లోకమునకు శ్రమ. అభ్యంతరము అనగా ఏంటండి? అభ్యంతరము తెలుసు ఎవరికైనా? అభ్యంతరం అనగా ఏంటి?
అభ్యంతరం అనగా అబ్జెక్షన్స్, వ్యతిరేకత, తిరస్కరణ, వాదన. ఇప్పుడు మనకు కొన్ని కొన్ని విషయాల ద్వారా మన తల్లిదండ్రులు కానీ కొన్ని అబ్జెక్షన్స్ మనకు పెడతారు. కొన్ని తిరస్కరణ, మనకి ఇది చెయ్యొద్దు, ఇది నీకు కరెక్ట్ కాదు, ఇది నీకు సెట్ అవ్వదు, ఇది నీకు తగదు అని కొన్ని అబ్జెక్షన్స్ మనకు పెడతారు. సో ఇక్కడ కూడా మాట్లాడితే ఏమంటున్నాడంటే, అభ్యంతరము వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ. ఎవరైతే ఇప్పుడు మనము అబ్జెక్షన్ చేయడంలో తప్పులేదు, కానీ మంచి విషయాలకు కొంతమంది అడ్డుపడుతూ ఉంటారు. కొన్ని మంచి విషయాలు చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు చాలా మంది సువార్తని చాటిస్తూ ఉన్నప్పుడు ఊర్లో గ్రామాల్లోకి వెళ్ళి చాలా మంది అడ్డుకుంటూ ఉంటారు. మనం ఒకసారి చూసారండి, ఒక వీడియోలో ఒక పెద్ద ఆయన సువార్త చేస్తున్నాడు, ఆయన పాడికి ఆయన చేస్తున్నాడు, కానీ అక్కడ ఉండి కొంతమంది యువత ఓర్వలేక పేడ నీళ్ళు ఆయన మీదకి చల్లేశారండి కలిపి. అంటే మంచి కార్యమును ఓర్చుకోలేకపోతుంది లోకం. సువార్త అనగా చాలా మంది ఎర్రితనంగా చూస్తూ ఉంటారు, కానీ దాన్ని నమ్ముకున్న మనకు శక్తి, ఆ శక్తిని ఆశ్రయించలేక చాలా మంది చెడిపోతున్నారు. ఆయన పాడకైనా చేస్తూ ఉంటే సువార్తను వారు దాన్ని ఓర్వలేక, అరే వాళ్ళ దేవుని వాళ్ళెలుగు ప్రకటించుకుంటున్నారు, మనకెందుకు, మన విశ్వాసం అనేది వాళ్ళ విశ్వాసం వాళ్ళది, అలా అనుకోవట్లేదు చాలా మంది. దాన్నే అభ్యంతర పరుస్తున్నారు అని ఇక్కడ చెప్తుంది. అంటే లోకానికి శ్రమ వచ్చేసింది, అభ్యంతరము మంచి దానికి ఎవరైతే అడ్డుకుంటున్నారో వారికి చాలా శ్రమ అంట. ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడండి, అభ్యంతరం వల్ల లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవరి వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ. ఎవరైతే స్వార్థ ప్రకటనను అడ్డుకుంటున్నారో వాళ్ళకి శ్రమ. అలాంటి లోకంలో ఎవరైతే దేవుని వాక్యాన్ని ముందుకు వెళ్ళనివ్వక చేస్తున్నారో అలాంటి వారికి శ్రమ అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ అభ్యంతరం అనగా ఏంటి అనేది ముందుకు చూసుకుందామండి. 8వ వచనము, కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతర పరచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. ఇప్పుడు మన చెయ్యి కానీ మన పాదం కానీ అభ్యంతర పరిస్తే, అబ్జెక్షన్ చేసింది అనుకోండి, దాన్ని నువ్వు నరకే అంటున్నాడు. మరి నరికేసుకుందామండి, మనము నరికేసుకుందామా? అభ్యంతర పరుస్తుంది ఏదో విషయాల్లో, నరికేసుకుందామంటే మనం ఎలా తీసుకోవాలి దాన్ని? ఆత్మీయ రూపంలో మనం తీసుకోవాలి. నరికేసుకోనగానే నువ్వు గొడ్డలు తీసుకుని లేదా మొచ్చు తీసుకుని నరికేసుకుని పక్కకు పారేసి నీకు అది అభ్యంతర పరుస్తుంది దేవుడు ఇక్కడ చెప్పట్లేదు. మనకు చెప్తున్న మాట ఏంటంటే, కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతర పరచినలా దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులను 2 పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడగుడు అంగహీనుడగును జీవములో ప్రవేశించడం నీకు మేలు. నువ్వు నీ 2 పాదాలు నువ్వు కలిగి 2 చేతులు నువ్వు కలిగి లోకంలో నువ్వు పాపంలో బ్రతుకుతూ ఉండటం కంటే దాన్ని ఏదైతే నీకు అభ్యంతర పరుస్తుందో దాన్ని నువ్వు పక్కకు తీసేసి ఒక కాలుతో ఒక చేతితో నువ్వు దేవునిలో పరలోకంలో ప్రవేశించడం మేలు అని ఇక్కడ వాక్య భాగం సెలవిస్తుంది. అందుకే అంగహీనులు, ఎవరైతే కుంటివారు, గుడ్డివారు, చేతులు కాళ్ళు లేనివారు, పోలియో స్థితిలో ఉన్న వాళ్ళు, నిజంగా వారు వెళ్ళలేని చోట్లకు వెళ్ళలేరు, వెళ్ళకూడని చోట్లకు వారు వెళ్ళలేరు. ఇప్పుడు కన్నులు కనిపించలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకోండి, వారు పాపాన్ని అంత ఈజీగా చూసి ఆకర్షించబడడానికి వాళ్ళకి ఛాన్స్ లేదు. సో వాళ్ళు బెటర్ అండి. కళ్ళుండి మనము తప్పులు చేస్తున్నారు, కళ్ళు లేకున్నా కొంతమంది కళ్ళుతో చాలా మంది పాపం చేస్తున్నారు. అంటే కళ్ళు అనేది చాలా ప్రధానమైనది మన అవయవాల్లో. అందుకే ఇక్కడ మాట్లాడితే ఏమంటున్నాడంటే, నీ పాదమైనను నీ చేత అయినను ఏదైనా అభ్యంతర పరిస్తే వెంటనే నువ్వు తీసేయి. దాన్ని ఆత్మీయ రూపంగా మనం తీసుకోవాలని ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు ద్రాక్ష తోట ఉంటుంది అనుకోండి, ద్రాక్ష తోటలో పనికిరాని తీగలు వస్తాయి కదండి, పనికిరాని తీగలు వస్తాయి. అప్పుడు మనం వాటిని ఏం చేస్తాం? కత్తిరించేస్తాం. అవసరం లేని తీగలు మనకెందుకు అని కత్తిరించేస్తాం. సో నీకు ఏదైతే అవసరం లేని కార్యానికి నీ చేయి కానీ నీ పాదం కానీ దాన్ని ప్రయత్నించే విధంగా దానికి లోబడే విధంగా నీకు చెయ్యి కానీ కాలు కానీ ఏదైనా ప్రవర్తిస్తుందేమో దాని ఆత్మీయ రూపంగా దాన్ని నువ్వు కట్ చేసే అని చెప్తుంది వాక్యం.
దాన్ని నువ్వు కట్ చేసేది. నువ్వు రెండు పాదాలు నువ్వు కలిగి నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే గుడ్డివాడయి నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించడం మేలు, నీకు మిన్న అని వాక్య భాగం సెలవిస్తుంది. సో దాన్ని మనము మరొకసారి చదువుకుందామండి. నీ పాదమైనను నిన్ను అభ్యంతర పరిచేయడలా దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము. రెండు చేతులను రెండు పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడ అగునే అంగహీనుడవుగునే జీవములో ప్రవేశించడం నీకు మేలు. ఇక్కడ 9వ వచనం చాలా మెయిన్ పాయింట్ అండి మనకు. అది ఈ రోజు పాఠానికి చాలా మెయిన్ పాయింట్. చదువుదాం 9వ వచనం. నీ కన్ను నిన్ను అభ్యంతర పరచిన ఎడల దానిని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. ఇప్పుడు పెరికేద్దామండి. చాలా చెడు అనేది పేరుకుపోయింది ఈ రోజులో. ఈ యొక్క దేశం ప్రపంచంలో ఏది జరుగుతుందో ఈ ప్రపంచమే మన చేతిలో వచ్చి కూర్చుంది. ఏంటది? సెల్ ఫోన్. ప్రపంచమే ఎక్కడ ఏ మూలాల్లో ఏది జరిగినా, ఎలాంటి ప్లేసెస్ లో ఎలాంటి సంఘటనలు జరిగినా కూడా మన చేతిలో ఉన్న చిన్న మొబైల్లోకి ప్రపంచం వచ్చి కూర్చుంది. సో ఈ ప్రపంచం వచ్చి కూర్చున్నప్పుడు ఆ ఒక ఫోన్ లో చూడకూడని దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. చేయకూడని కార్యాలు అందులో చేసి దాన్ని రికార్డ్ చేసి ఆ ఫోన్లలో వదిలేస్తూ ఉంటారు. సో మనకు కనిపిస్తున్నాయి, మనం చూస్తున్నాం. దాన్ని మన కన్ను ఎలా పెరిగేసుకుందాం. మనం కనిపిస్తూ ఉన్నాయి కదా ఫోన్లలో. లేదా చెడు కార్యాలు మన కళ్ళతో మనం చూస్తున్నాం కదా, పెరిగేసుకుందాం. ఒకటి కాదండి, మనోనేత్రము అనేది ఒకటి ఉంది. ఎక్కడ ఉంటుంది అది? మన హృదయంలో ఉంటుంది. మన హృదయానికి మనోనేత్రము అనేది ఒకటి ఉంటుంది. ఈ నేత్రము అనే దాన్ని మనము ఎలా బలపరచుకోవాలి అంటే, దాని మీద ఎలాంటి కల్మషం లేకుండా, మన కేవలం కళ్ళు అనగానే దేవుడు మన కళ్ళుల గురించి మాట్లాడట్లేదండి. మన హృదయం ఉన్న ఒక మనోనేత్రం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ మాటను మనం అర్థం చేసుకోవాలి. నీ కన్ను నిన్ను అభ్యంతర పరిచిన దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. రెండు కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవంలో ప్రవేశించడం నీకు మేలు. రెండు కళ్ళతో నువ్వు తప్పులు చేసి పాపము చేసి చూడకూడని దృశ్యాన్ని నువ్వు చూసి దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించడం కంటే ఒక కన్ను పెరిగేసుకో. అప్పుడు నీకు దేవునిలో రాజ్యంలో వచ్చుటకు ఎంతో నీకు మేలు అని ఇక్కడ వాక్య భాగం సెలవిస్తుంది. అంటే మన మనోనేత్రముకున్న మన హృదయం అనుకున్న మనోనేత్రము ఎలా ఉంది? కల్మషం దానికి అంటుకుని ఉందా, లేదా దాని నుండి లోకం నుండి మనము ఆ మనోనేత్రానికి దూరంగా ఉన్నామా లేదా అనేది ఆలోచించుకున్నట్లయితే ప్రియులారా, కళ్ళు అనేవి మన భౌతికంగా మనం ఆలోచించినట్లయితే కళ్ళు చాలా ప్రధానమైన మన దేహానికి. ఈ కళ్ళు అనేవి మెదడుకు సమాచారాన్ని కన్నుల నరాల ద్వారా మెదడుకి సమాచారాన్ని అందిస్తుందంట. అంటే ఈ మెదడు కంటే గొప్పదైనది కళ్ళు. ఈ కళ్ళు ఎందుకు ఆయన ప్రేరేసుకున్నాడు? ఎందుకు నువ్వు ఆ పాపము చేసే ఆ పాపపు కన్నులతో నువ్వు ప్రవేశించడం కంటే ఒక కన్ను పెరిగేసుకుని ఒక కన్నుతో దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడం మేలు అని ఎందుకు అన్నాడు అనేది మరో మాటలో మనం చూసినట్లయితే లూకా సువార్త 11వ అధ్యాయము 11వ అధ్యాయము 34వ వచనం అండి. 34వ వచనం. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. ఇక్కడ చెప్తున్న మాట ఎందుకు మన దేహానికి ఎంత ప్రధానమైనది అంటే, మన దేహానికి దీపం ఏంటి? కన్ను. సో ఈ కన్ను ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే, నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయముండును. మన కన్నులంట తేటగా ఉండాలంట. తేటగా అంటే ఎలా అంటే, రెండు నదులు ఉన్నాయనుకోండి, ఒక నదిలో బాగా బురదతో చెత్తతో పేరుకుపోయింది, ఇంకో నది ఉంది బాగా తేటగా ఉంది, నీళ్లు బాగా మన మొహం దానిలో కనిపిస్తుంది చూస్తుంటే.
దేని చాయిస్ తీసుకుంటాం అన్నప్పుడు మనము తేటగా ఉన్న నీళ్ళను మనం తీసుకుంటాం. ఇంత భౌతికంగా మనం ఆలోచించినప్పుడు అంత ఈజీగా తేటగా ఉన్న దాన్ని మాత్రమే మనం తీసుకుంటున్నాం కదా. మరి మన కన్నులతో మనం ఎందుకు మన దేహానికి దీపమై ఉన్న కన్నుని మనం ఎలా దాన్ని శుద్ధీకరించుకుంటున్నామండి? మన దేహానికి దీపము కన్ను అనే దేవుడు చెప్పడు ఇక్కడ. నీ కన్ను తేటగా నుండి నీ దేహం అంతయు వెలుగుమయముండును. మన కన్నులు తేటగా ఉండినట్లయితే మన దేహం అంతా వెలుగుగా ఉంటుందంట. ఇప్పుడు ఈ బల్బ్స్ ఇక్కడ లేవనుకోండి, ఎలా ఉంటుంది? ఇక్కడ చీకటిగా ఉంటుంది. వాక్యం అనే మనోనేత్రము కలిగిన నీ హృదయంలో ఉన్న ఆ కన్ను వాక్యము లేకుంటే ఎలా అయితే ఇక్కడ బల్బ్స్ లేకుండా చీకటిగా ఉంటుందో మన హృదయం కూడా అలానే చీకటితో కమ్ముకుపోతుంది. సో కాబట్టి వెలుగుమయముండును, అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండక చూచుకొనుము. మనలో చీకటి ఉందా, వెలుగుందా? దేనికి మనము స్థానం ఇచ్చాము? దేనికి మన హృదయంలో పెద్దపీట వేసాం? దేనికి మనము పెద్దపీట వేసాం అనేది మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ నేను చాలా క్లిష్టంగా మాట్లాడుతున్న విషయము మనోనేత్రం గురించి. మన మనోనేత్రం కేవలం మన కళ్ళులు కాదు, కానీ మన హృదయంలో ఉన్న ఆ కన్నుకి మనం మనము పంపిస్తున్నాం, ఏ వాక్యాలను ఎలాంటి విషయాలు మనం పంపిస్తున్నాం అనేది మనం ఆలోచించుకోవాలండి. ఇక్కడ మన దేహం అంతయు అది వెలుగుమయముండును, అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండక చూచుకొనుము. మనలో ఉన్న వెలుగు మరలా వెలుగులోనికి చీకటికి నువ్వు మార్గాన్ని ఎంచుకుంటున్నావేమో, దేవుళ్ళకి వచ్చి మరలా నువ్వు తప్పిపోయే స్థితిలోనికి జారిపోతున్నావేమో ఆలోచించుకోవాలండి. దేవుడు ఆల్రెడీ మనకు వెలుగుని పరిచయించాడు. నీ దేహానికి కన్ను నీ దీపం అని చెప్పాడు. సో ఈ దీపాన్ని మనం ఎలా కాపాడుకుంటున్నామండి? ఏ విషయాలను చూసి, దేన్ని చూసి, ఎలాంటి కార్యాలు చేసి మనం కాపాడుకుంటున్నాం? అందుకే మనం చీకటికి ఎంత మాత్రం చోటు ఇవ్వకుండా, కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండక చూచుకొనుము. ఏ భాగమైన చీకటి కాక నీ దేహం అంతయు. 36వ వచనం చూద్దామండి. ఏ భాగమైన చీకటి కాక నీ దేహం అంతయు వెలుగుమయమైతే, ఏ భాగంలో ఏ భాగమైనను సరే దాని చీకటితో నింపుకోకుండా వెలుగుమయం అయితే, దీపము తన కాంతి వలన నీకు వెలుగిచ్చినప్పుడు ఎలాగుండునో అలాగు దేహమంతయు వెలుగుమయమై ఉండునని చెప్పెను. దీపాన్ని మనము బాగా చీకటిలో దీపాన్ని అంటించినప్పుడు ఆ చుట్టూ ఎలా అయితే వెలుగుమయమై ఉంటుందో, నీ బ్రతుకులో నీ దేహములో మనోనేత్రము అనేది వెలిగింపబడినప్పుడు మన దేహం అంతయు మన చుట్టూ ఉన్న వారికి కూడా అలాంటి కాంతిని పంచగలిగిన ఒక స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకొస్తాడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉండాల్సింది ఏంటంటే, మన దేహమునకు దీపమై ఉన్న మన కన్నులు పవిత్రంగా పరిశుద్ధతగా ఉండాలి. మనం ప్రతిరోజు పరిశుద్ధతగా ఉండాలి అనుకుంటే సరిపోదండి. ఉండటానికి ప్రతిరోజు ప్రయత్నించి దాన్ని స్వాధీనపరుచుకునే హృదయం మనలో ఉండాలి. అలాంటి వారుగా లేనప్పుడు ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని మెసేజ్లు, ఎన్ని పాటల ద్వారా మనకు వచ్చినప్పటికీ కూడా అది వేస్టేనండి. సో మనం చేయాల్సిన పని ఏంటంటే, విన్న దాన్ని బట్టి ఇప్పుడు ఒక కొవ్వొత్తును మనం వెలిగించినప్పుడు అది కరిగిపోతూ వెలుగునిస్తుంది. సో జీవితాన్ని దేవుడు మనకు వెలిగించాడు. మనం కరిగిపోతే ఇతరులకు మాదిరికరంగా మన కాంతిని పంచే విధంగా మనము ముందుకు వెళ్ళేవారుగా ఉండాలి, దేవుని పిల్లలుగా. అలాంటి వారుగా ఉంటే మాత్రమే మన దేహం అంతయు, మన జీవితం అంతయు దీపము ఎలా అయితే కాంతినిచ్చే రీతిగా ఉంటుందో, అలాగే మన దేహంకున్న, మన మనసుకున్న మనోనేత్రపు కన్ను వెలిగింపబడితే, మన మనోనేత్రాలు వెలిగింపబడితే ఇతరులకు మాదిరికరంగా మనము మన జీవితాన్ని, కాంతిని పంచగలుగుతాం. సో అలాంటి వారుగా ఉండాలని కోరుకుంటూ మరో మాట చూద్దామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనంలో చూద్దామండి. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినెడల నీ దేహమంతయు వెలుగుమయముండును.
నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును, నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండినేడల ఆ చీకటి ఎంతో గొప్పదని ఎందుకంటున్నావు తెలుసా? నీలో ఒక్కసారి వాక్యముతో నువ్వు వెలిగింపబడ్డావు, నువ్వు వెలుగుకి నీ హృదయంలో అవకాశం ఇచ్చావు, అయినా కూడా చీకటి వచ్చి కూర్చుంది అంటే అది వెలుగు కంటే గ్రేట్ కదా. ఎందుకు గ్రేట్ అంటే నువ్వు నీ యొక్క స్వభావాలను మార్చుకోలేక అదే చీకటికి నువ్వు చోటిస్తున్నావంటే అది చీకటి కంటే గొప్పదై నీ హృదయంలో కూర్చుంది. సో అలాంటి వారుగా మనం ఉండకుండా మన దేహానికి దీపమై ఉన్న మన కన్నులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, మన కన్నుల మీద అప్పుడప్పుడు కొంతమంది చూస్తూ ఉన్నప్పుడు పొరలు వంటివి వచ్చేస్తూ ఉంటాయి, నరాలు వచ్చేస్తాయండి కన్నుల మీద. ఎవరికైనా చూసారు అట్లా? నరాల్లాగా ఒక పొరలు లాంటివి వారి కన్నులకు వస్తాయి. అప్పుడు వాళ్ళకి సరిగ్గా కన్నులు కనిపించకుండా వారి కన్నులకు చాలా ఇబ్బందిగా ఉండి అలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు వాళ్ళు. సో మనము ఇక్కడ నేను ఆలోచించే మాట ఏంటి అంటే, మన కన్నుల మీద పనికిరాని పొరలు, పనికిరానివి మన కళ్ళలో ఏదైనా వచ్చినప్పుడు మన కళ్ళకి సరిగా కనిపించవు కదా, నీ మనోనేత్రం మీద ఏదైనా పాపపు పొర వచ్చిందేమో ఆలోచించుకోండి. మన కన్నుల మీదే, భౌతికమైన కన్నుల మీదే మనకు పనికిరాని పొరలు వచ్చినప్పుడు మన ఆత్మీయ రీతిగా ఉన్న మనోనేత్రపు ఏదైనా పాపపు పొర వచ్చి ఉంటే ఇంకెంత ఇబ్బందులు మనం పడిపోతామండి. ఈ కన్నులకి ఏదైనా ప్రాబ్లం వస్తే కొంతవరకే, మనం చనిపోయేంత వరకు మనకు ఆ ప్రాబ్లం ఎదుర్కోగలుగుతాం. కానీ నీ మనోనేత్రంలో ఉన్న కన్నుకి ఏదైనా పాపపు పొర అంటుకుంది అనుకోండి, పాపపు పొర వచ్చింది అనుకోండి, అది మనం చనిపోయిన తర్వాత కూడా వదిలిపెట్టదు. కాబట్టి మనము ఇది ఆలోచించుకొని మనం చనిపోయిన తర్వాత వదిలిపెట్టదు. ఇక్కడ నీ దేహం అంతే వెలుగుమయ ఉండును, నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతే చీకటిమయమై ఉండును, నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండినేడల ఆ చీకటి ఎంతో గొప్పది, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. ఇక్కడ ఎందుకన్నాడంటే, ఎవరి ఇద్దరికి, ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు అనుకోండి, ఆ రాజుకి ఇద్దరు దాసులు ఉంటారు అనుకోండి, ఇద్దరు యజమానులు ఒకే దాసుడు ఉన్నాడు, ఇద్దరు యజమానులు ఉన్నారు, ఒకే దాసుడు ఉన్నారు. కానీ ఆ ఇద్దరు రాజులు, యజమానులు ఆ దాసుడు ఒక్కరినే ప్రేమిస్తారు. ఎందుకో తెలుసా? ఇద్దరు స్వభావాలు ఒకలాగా ఉండవు. ఒకరి స్వభావం ఒకరికి కఠినంగా ఉంటే ఒక యజమానికి చాలా మంచి హృదయం కలిగి ఉంటుంది ఆ యజమానుడికి. సో ఈ దాసుడు ఎవరిని ప్రేమిస్తాడంటే, మంచిగా ఎవరైతే ఉన్నారో నా యజమానుడు పర్లేదు, నన్ను చాలా బాగా చూసుకుంటాడు, నన్ను చాలా బాగా చక్కదిద్దుతాడు. కానీ ఈ యజమానుడు చాలా కోపిష్టి, చాలా కోపంగా ఉంటాడు, కోపంగా మాట్లాడతాడు, మృదుత్వం అనేది ఆయనలో లేదు అన్నప్పుడు, కానీ అలాంటి దాసుడు ఒక్కరినే ప్రేమించగలుగుతాడు. సో నువ్వు చీకటిని నీ హృదయంలో ఉంచుకొని వెలుగుని నీ హృదయంలో ఉంచుకున్నావంటే దేని నువ్వు ప్రేమిస్తున్నావు ఆలోచించుకో ఒకసారి. దేని నువ్వు ప్రేమించుకొని హృదయంలో ఉంచుకున్నావు? ఒకే దాసుడు ఇద్దరు యజమానులు ఎంత మాత్రం ఇష్టపడ్డు, ఒక్కరిని ఇష్టపడతాడు. సో మనం కూడా ఇద్దరిని ఎంత మాత్రం ఇష్టపడకూడదండి, ఒక్కరిని ఇష్టపడాలి. ఒక్కరికి మాత్రమే మన హృదయంలో చోటు ఇవ్వాలి, అది వెలుగై ఉన్న క్రీస్తు ప్రభువుకి మాత్రమే తప్ప ఇంకెవరికి మన హృదయంలో చోటు ఉండకూడదు. అలాగా ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి నీ సిరికి నీ దాసులుగా నుండనేరరు. చీకటి అనగానే చాలా పాపపు కార్యాలు అందులోకి వస్తాయి. వెలుగు అనగానే కేవలం దేవుడు ఒక్కడే వస్తాడు. మంచితనము, చాలా నీతి, చాలా వస్తాయి మంచితనం అనగానే. అలా మనం చీకటికి మన హృదయంలో చోటు ఉందా లేదా, మన వెలుగుమయమై ఉన్నామా చీకటిమయమై ఉన్నామా అని మనం ఆలోచించుకోవాలి. ఆ దాసుడు ఎలా అయితే ఒక్కరికి మాత్రమే దాసుడుగా ఉండడానికి ఇష్టపడతాడో, నువ్వు ఎవరికి దాసుడుగా ఉంటున్నావు, ఎవరికి దాసురాలుగా ఉంటున్నావు ఆలోచించుకోవాలండి. మనం అలాంటి వారుగా ఉంటే మాత్రమే తప్ప మనకు మన హృదయంలోనికి వెలుగు అనే దానికి మనము పెద్దపీట వేయలేము. సో కాబట్టి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హృదయాన్ని, మన హృదయంలో ఉన్న మనోనేత్రాన్ని మనం ఎలా వెలిగించుకుంటున్నాం, వాక్యంతో వెలిగించుకుంటున్నామా, వెలిగించుకున్న తర్వాత కూడా చీకటి కార్యాలకు లొంగిపోయే వారుగా ఎవరైనా ఉన్నారేమో ఆలోచించుకోవాలి, గ్రహించుకోవాలి, సరి చేసుకోవాలి, దాన్ని తిత్తుకొని మళ్ళా దేవుని వైపుకు తిరగాలి. అలాంటి వారుగా ఉంటే మాత్రమే మనము పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాం. చెప్పాను కదా ఇందాక,
కన్ను పొరలు ఎలా అయితే వచ్చినప్పుడు ఇబ్బంది పడతారో, మన మనోనేత్రానికి ఏదైనా పాపపు పొర వచ్చిందంటే దాన్ని ఎలా తీసేసుకోవాలి అని ఆలోచించుకోవాలి. మరొకటి మనం చూద్దామండి, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 119వ అధ్యాయము 37వ వచనం అండి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. ఇక్కడ కన్నులకు చాలా ప్రాధాన్యత ఇస్తూ భక్తుడు చేసిన ప్రార్థన ఏంటంటే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. పనికిరాని షోస్, పనికిరాని టీవీ షోలండి, పనికిరాని సినిమాలు, చెత్త సినిమాలు, ఇవన్నీ చూస్తూ కాలం గడిపిస్తున్న వాళ్ళు లేరు? చాలా మంది మనకు కనిపిస్తుంటారు, క్రైస్తవులను చెప్పుకుంటున్న వాళ్ళే. అలా ఉండకూడదండి. ఇక్కడ భక్తుడు చేసిన ప్రార్థన ఏంటి? వ్యర్థమైన వాటిని, మనకు తెలుసు, మన వివేకం చెప్తూ ఉంటుంది, మన కన్నులు చూడగానే అది మంచిగా చెడ్డగా అనేది ఆల్రెడీ మన మెదడుకు సమాచారం నరాల ద్వారా అందించేస్తుంది. సో ఇలా అందించినప్పుడు మనం వ్యర్థమైనది ఏంటి, మనకు పనికొచ్చేది ఏంటి, దేవునికి ఇష్టానుసారమైనది ఏంటి అనేది మనకు అర్థం అవ్వట్లేదా? అర్థం అవ్వాలండి. అర్థం చేసుకునే రీతిగా మన మనోనేత్రము వెలిగింపబడినట్లయితే, ఏది మనం చూస్తున్నామో ఏది చూడట్లేదు, దేని మనము మన మెదడుకి మనం తీసుకోవాలి, దేని మనం తీసుకోకూడదు అనేది మనం ఆలోచించుకోవాలి. చూడండి, మన కన్నులు, మన మనసు ఏదైనా బాధపడగానే వెంటనే కన్నుల్లో దేని రూపంలో వచ్చేస్తాయి? నీళ్ళ రూపంలో వచ్చేస్తాయి బయటికి బాధ అనేది. అంటే వాటికి బంధాలు తెలిసి ఉంటాయి. సో దేవుడు మనకున్న బంధము విలువను తెలుసుకోలేకపోతున్నాం. పనికిరానివి మనం చూస్తూ దేవునికి బాధ పెట్టేవారుగా మనం ఉంటున్నాం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము అని దేవుడు ఇక్కడ భక్తుడు ప్రార్థిస్తున్నాడు దేవునికి. మరి మనం ప్రార్థిస్తున్నామండి? మన కన్నులు వెలిగింపబడి ఉండి, మన మనోనేత్రము, జ్ఞానేంద్రియాలు వెలిగింపబడి దేవునికి ఇష్టమైనది దేని చూస్తున్నామో దేని చూడట్లేదు, ఆయనకి ఇష్టమైనది ఏంటి అనేది మనం ఆలోచించుకొని మనం ముందుకు వెళ్ళాలే తప్ప, ఆయన బంధాన్ని మనం గుర్తు చేసుకొని ప్రతిరోజు మన మనోనేత్రములకు ఏదైనా పాపపు పొర అంటుకుందేమో, వచ్చేసిందేమో, దాన్ని ఎలా నేను తొలగించుకోవాలి, ఎలా నేను తిద్దుకోవాలి నన్ను నేను అనేది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తానండి. ఒక యంత్రం చెడిపోయింది అనుకోండి, ఇప్పుడు బైక్ కానీ కార్ కానీ ఏదో ఒకటి చెడిపోయింది అనుకోండి, దాని నుండి ఏమొస్తాయి తెలుసా? ఏమొస్తాయండి? బైక్ చెడిపోయింది అనుకోండి, ఏమొస్తాయి? కొన్ని పనికిరాని సౌండ్స్ వస్తాయి కదా. పనికిరాని సౌండ్స్, అది యంత్రం చెడిపోవడానికి మొదలైందంటే దాని నుండి పనికిరాని శబ్దాలు వస్తూ ఉంటాయి, పనికిరాని శబ్దాలు వస్తుంటాయి. అలాగే ఒక మనిషి కన్ను చెడిపోయింది అనుకోండి, ఒక మనిషి కన్ను చెడిపోయింది అనుకోండి, ఆ మనిషికి పతనం మొదలైనట్టే. అంటే ఒక యంత్రానికే ఏదైనా చెడిపోయినప్పుడు అది ఎలా అయితే పనికిరాని సౌండ్స్ వస్తున్నాయంటే, నీ కన్ను కనుక చెడిపోయినానికి మొదలైంది అనుకోండి, నీ పతనము మొదలైనట్లే. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మన కన్నులు మన మనోనేత్రానికి ఎటువంటి పాపపు పొర అంటుకోకుండా చూసుకోవడమే మన బాధ్యత. దేవుడు అందుకే మన దేహానికి దీపాలు కన్నులుగా ఉంచాడు. సో మన మనోనేత్రానికి మరింత ఎక్కువగా మనం ఎలా దాన్ని మనం కాపాడుకోవాలనేది మనం ఆలోచించుకోవాలి. ఆ యంత్రము చెడిపోయినప్పుడు ఎలా అయితే దాని నుండి పనికిరాని శబ్దాలు వస్తాయో, నీలో ఒక్కసారి నీ కన్ను చెడిపోయినదిగా మొదలైందంటే మన పతనానికి మనమే అడ్డుకట్లు వేసుకోకుండా అడ్డుకట్లు తెంచుకునే వారుగా మనం ఉంటున్నాం. సో కాబట్టి అలాంటి వారుగా ఏ ఒక్కరు ఉండకుండా మన దేహానికి దీపము కన్ను అని గుర్తించి ఆ కన్నులు పరిశుద్ధతగా ఉండుటకు మన మనోనేత్రాన్ని మనము ప్రతిరోజు కాపాడుకునే వారుగా ఉండాలని ఉంటారని కోరుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తున్నాండి. కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, ఇంతవరకు ప్రభువా ఎన్నో విలువైన మాటలు వినిపింపచేశారు. అవును ప్రభువా, మా దేహానికి దీపం కన్ను గనుక తండ్రి, మా కన్నులను జాగ్రత్తగా కాపాడుకున్నటకు మాకు సహాయం చేయండి. మా మనోనేత్రము తండ్రి ప్రభు, మా హృదయానికి ఇచ్చిన మనోనేత్రము వెలిగింపబడాలి అంటే మొదటిగా మేము చూస్తున్న వాటిని తండ్రి తిరస్కరించుటకు, వ్యతిరేకించుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి
ప్రభువా మేము ఒక చేతితో తండ్రి, 2 చేతులతో, 2 కాళ్ళతో, 2 కన్నులతో తండ్రి పాపము చేసి తండ్రి మీ వద్దకు వచ్చుట కంటే దాన్ని పీకి వేసుకొని తండ్రి మీ వద్దకు ఒక కంటితో, ఒక కాళ్ళతో, ఒక పాదముతో వచ్చుటకు, ఒక చేతితో వచ్చుటకు మీ వద్దకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. దీన్ని మేము ఆత్మీయ రూపముగా ఆలోచించుకొని మా ఒక మనోనేత్రముకు తండ్రి ఏదైనా పాపపు పొర వచ్చిందేమో దాన్ని కత్తిరించుకొని మీ వద్దకు వచ్చుటకు మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, పనికిరానివి మాలో నుండి ఏదైనా బయలుదేరుతున్నాయో ప్రభువా, వాటిని అణిచి వేసుకునే శక్తిని, వివేకమును, జ్ఞానం ఇచ్చి మాకు నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మరింత ఎక్కువగా తండ్రి మీ పిల్లలు తండ్రి మరింత ఎక్కువగా వాక్యాన్ని నేర్చుకోవటకు తండ్రి, వారికి వారు తండ్రి మీ వాక్యాన్ని చదువుకుని తండ్రి జ్ఞానాన్ని తండ్రి సంపాదించుకోవటకు మరింత ఎక్కువగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మిమ్మల్ని ఎంత మాత్రం నిర్లక్ష్యపరిచే పిల్లలుగా మమ్మల్ని ఏమాత్రం ఉంచకుండా తండ్రి, మా దేహానికి దీపం కన్ను గనక తండ్రి వాటిని కాపాడుకుని తండ్రి మీ వద్దకు ఎటువంటి పాపాన్ని మేము అంటించుకోకుండా తండ్రి అన్ని ఉన్న వాళ్ళ కంటే అంగహీనులే గొప్ప అని మీ వాక్యం సెలవిస్తుంది కనుక తండ్రి, మేము అన్ని ఉండి అంగహీనతగా ఉండకుండా, ఏమీ లేకున్న వారు కూడా తండ్రి మిమ్మల్ని ఎంతో మంది గొప్పగా ఆరాధిస్తున్న వాళ్ళు ఉన్నారు కనుక తండ్రి, అలాంటి వారిని తండ్రి మేము మాదిరిగా ఉంచుకొని ప్రభువా తండ్రి, మా కన్నులో 2 అందరికీ ఉన్నాయి కానీ ప్రభువా కళ్ళతో ఎటువంటివి చూడకూడని దృశ్యాలు ఏదైనా చూస్తున్నాము, చూడకూడనివి మీకు ఇష్టం లేనివి చూస్తున్నామేమో ప్రభువా, అలాంటి వారుగా మేము ఉండకుండా మాకు మేము పరీక్షించుకొని ప్రభువా తండ్రి ఆ పాపపు పొరను తీసి వేసుకునే పిల్లలుగా మమ్మల్ని అందరినీ మార్చమని ప్రార్థిస్తూ, దీపంగా ఉన్న ఈ కన్నును ప్రభువా జాగ్రత్తగా కాపాడుకొని మీ వద్దకు వచ్చుటకు అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఈ చిన్న సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా సత్యంలోనికి తండ్రి మేము ప్రవేశించాము కనుక ఈ సత్యాన్ని ఎల్లప్పుడూ ప్రభువా మీరు కాచి కాపాడి తండ్రి మరింత ఎక్కువగా లేవనెత్తమని ప్రార్థిస్తూ, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వ్యక్తిగత జీవితాల్లో ప్రభువా వారు ఏదైనా బాధపడుతున్నా, ఏదైనా ఇబ్బంది పాలవుతున్నా తండ్రి ఆ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రభువా వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి హృదయాల రహస్యాలు మీరు ఎరిగిన తండ్రి కనుక ప్రభువా మీరే ప్రతి ఒక్కటి తండ్రి మేము మీ వాక్యంతో మార్చుకొని ప్రభువా మేము వద్దకు వచ్చుటకు అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, మీ కుమారుని యేసుక్రీస్తు 2వ రాకడలోగా ప్రభు మేము సిద్ధపాటు కలిగి ఉండి మీ వద్దకు వచ్చుటకు అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఈ యొక్క మా కొరకు రాని ఉన్న మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.
విజయమే